బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవితవ్యం నేడు తేలనుంది. ఈ కేసులో హైకోర్టు ధర్మాసనం పిన్నెల్లికి ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో ఆయన పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కేసులో హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు తనపై హత్యాయత్నం చేశారని, ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్లో కోరాడు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా పిన్నెల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించకూడదని సుప్రీం కట్టడి చేసింది. ప్రస్తుతం నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్లు సమాచారం. ఆయన కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని అరెస్టు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్టు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్పై జరిగే విచారణలో ఆయనపై ఏ నిర్ణయం తీసుకునేది తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ప్రియా, పిన్నెల్లికి సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 4 కేసులకు సంబంధించినటువంటి అంశంలో నిన్న హైకోర్టులో విచారణ రాత్రి సమయంలో జరగడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ముందస్తు బెయిలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వడంతో పాటు ఆయనకు సంబంధించి గడువును కూడా అంటే జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దనే విధంగా గతంలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అదే అంశాలను కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ కేసులన్నింటిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ని మరో వారం రోజులు కొనసాగిస్తూ కూడా నిన్న హైకోర్టు జడ్జి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వచ్చే గురువారం వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోవద్దనే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆదేశాలతో మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న హైకోర్టులో విచారణ సమయంలో కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు జరిగేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ప్రచారం జరగడం, నిన్న రాత్రి వరకు కూడా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి కూడా మోహరిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మఫ్టీలో అదేవిధంగా సామాన్య యూనిఫామ్లో అనేక మంది పోలీసులు వస్తున్నటువంటి తరుణంలో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగిందనే విధంగా చెప్పుకోవచ్చు. దీంతో వారం రోజులు గడువు ఇవ్వడంతో పెద్ద ఉపశమనమే లభించిందనే విధంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వెకేషన్ బెంచ్లు హైకోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేపట్టి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తప్పకుండా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసు కానీ మరో 4 కేసులు, ఇందులో హత్యాయత్నం కేసుతో పాటు మరో 2 కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రెగ్యులర్ బెంచ్ పైన వచ్చిన తర్వాత కంపల్సరీగా అరెస్టు ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నాయనే విధంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం మరో వారం రోజులు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్సీపీ కూడా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో న్యాయపరంగా ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఈ కేసులకు సంబంధించి తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఈసారి కోర్టులో సమర్పించడంతో పాటు తమ వాదనలు కూడా వినిపించాలనే విధంగా కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇంకా జరగలేదు కాబట్టి కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనే దానిపైన కొంత పోలీసులకు అయితే ఒక క్లారిటీ లేదనే విధంగా చెప్పొచ్చు. తప్పకుండా వచ్చే గురువారం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ కేసులకు సంబంధించి హైకోర్టులో వచ్చే ఆదేశాలు కనుక ఒకవేళ పిన్నెల్లికి అనుకూలంగా వస్తే ఓకే, రానటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది
ఉందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఒకవేళ కనుక ముందస్తు బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా కనుక మార్చకపోయినా ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు తొలగించినా కూడా పోలీసులు అయితే రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్క హైకోర్టు మాత్రం రెగ్యులర్ బెయిల్ కనుక శాంక్షన్ చేస్తే మాత్రం పిన్నెలకి పూర్తి స్థాయిలో ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మాత్రం వచ్చే గురువారం వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు అయితే కొనసాగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో వారం రోజులు ఈ కేసుకు సంబంధించి నరసరాపేట ఎస్పీ ఆఫీసులో ప్రతిరోజు కూడా సంతకం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దానికి తెరపడిందనే విధంగా చెప్పొచ్చు. ప్రియ. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.